హలో అందరికీ, ఎంతో టేస్టీ సాంబార్ చేసేద్దాం. అందులో కావాల్సినటువంటి వెజిటేబుల్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఎండుమిరగాయలు, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఒక 1 సెకండ్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయండి. వీటిని కూడా కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు. ఇలా చిన్న సైజు ఉల్లిపాయలు కూడా బాగుంటాయి సాంబార్లోకి. మీ దగ్గర ఉంటాయండి. ఇంకా సాంబార్లోకి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి వేయండి. నేనైతే దొండకాయలు, పచ్చిమిరకాయలు, క్యారెట్స్ అండ్ టమాటోస్ అండ్ బెండకాయలు అండ్ పొటాటోస్ కూడా అండ్ ఇవి వచ్చేసి సొరకాయను, దోసకాయ, ములక్కాయలు. ఇలా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఉప్పు, పసుపు వేసేసి బాగా కలుపుకోండి. ఇలా 2 minutes అలా కలిపేసేసి ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. మీరు సాంబార్ ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసి మినిమం ఒక 10 minutes అన్నా ఉడకబెట్టాలి. ఈ చింతపండు వాటర్తోని ముక్కలన్నీ ఉడికిపోవాలి. అందులో కొంచెం కారం వేసుకోండి. ముక్కలకు పట్టే అంత చూసేసి వేయండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం వేసేసి ఉడకబెట్టండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉడికిందో లేదో చూసుకోండి. ఉడకపోతే మళ్ళీ ఉడకబెట్టుకోవచ్చు. ఇంకా ఇందులోకి పప్పు నేను కుక్కర్లో బాగా మెత్తగా ఉడకబెట్టిన పప్పు మెదిపేసి ఇలా సాంబార్లోకి ఇలా యాడ్ చేయటమే. ఈ కందిపప్పు పులుపు అవంతా చూసుకొని దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వేసేసి ఈ టైంలో ఇంకా దీంట్లో కావాల్సినటువంటి ఉప్పు, కారం అంతా చూసేసుకొని కలుపుకోండి. పులుపు ఎలా ఉందో దాన్ని బట్టి వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా ఒక 10 minutes వరకు అయితే మీరు ఉడకబెట్టేసేయండి. ఇలా ఉడకబెట్టిన తర్వాత ఈ టైంలో మీకు ఇష్టం ఉంటే బెల్లం అలా యాడ్ చేయొచ్చు. అండ్ లాస్ట్లో సాంబార్ పౌడర్ వేసిన తర్వాత 1 minute అలా కుక్ అవనిచ్చేసి లాస్ట్లో కొత్తిమీర వేయటమే. అంతే, ఎంతో టేస్టీ సాంబార్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సాంబార్లోకి మెయిన్ ఉండాల్సింది అప్పడం కదా, అప్పడం లేదంటే సాంబార్ లేదు. సో అంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంతే, బాయ్.